జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఈ రోజే పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే ప్రవేశపెట్టున్నారు ఆల్రెడీ ఆ లైవ్ అయితే నడుస్తూ ఉన్నది ఈ వీడియో మీ దగ్గరికి చేరేటప్పటికీ ఈ వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టుంటారు ఇక ఈ వక్ఫ్ బోర్డు బిల్లును ముందుగా ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారన్నమాట అంతేకాదు ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు గురించి లోక్సభలో చర్చించిన తర్వాత ఈరోజే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పైన ఓటింగ్ అయితే నిర్వహించున్నారు ఇక ఈరోజు లోక్సభలో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ కాగానే రేపు ఈ బిల్లును తీసుకుపోయి రాజ్యసభలో ప్రవేశపెట్టున్నారు రాజ్యసభలో రేపే ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించినటువంటి చర్చ పెట్టి రాజ్యసభలో కూడా రేపే ఈ బిల్లుకు ఓటింగ్ అయితే నిర్వహించున్నారు అంటే రేపు సాయంత్రానికల్లా పార్లమెంటు రెండు సభల్లోనూ అంటే ఉభయ సభల్లోనూ ఇటు లోక్సభలో కావచ్చు పార్లమెంట్ సభలో కావచ్చు ఈ బిల్లు పాస్ కాని ఉన్నదన్నమాట అంటే ఈ వక్ఫ్ బోర్డు విషయంలో భారతీయ జనతా పార్టీ బుల్లెట్ వేగంతో ప్రయాణిస్తుంది అందుకే బీజేపీ ఇటు లోక్సభ ఎంపీలకు అటు రాజ్యసభ ఎంపీలకు విప్ను అయితే జారీ చేసింది ఈ 2-3 రోజులు తప్పనిసరిగా పార్లమెంటుకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు విషయంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీ పూర్తిగా మద్దతునిచ్చింది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కూడా ఈ బిల్లుకి అయితే సంపూర్ణ మద్దతు అయితే ప్రకటించాయి ఇక నితీష్ కుమార్ కూడా ఎవరు బీహార్ ఆయన ఉన్నాడు చూడండి ఆయన కూడా ఈ వక్ఫ్ బిల్లు విషయంలో బీజేపీకే జై కొట్టాడు అంతేకాదు ఈ జేడీయూ పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీలో తమ ఎంపీలందరికీ కూడా విప్ను జారీ చేశాయి అంటే ఏ విధంగా చూసినా సరే లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు పాస్ కావడం మాత్రం ఖాయంగా కనపడుతుంది ఇక ఈ విషయం అంతా ఇలా ఉంటే రేపు ఈ వక్ఫ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు అయితే ఈ రాజ్యసభలోనే బీజేపీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది ఎన్డీఏ కూటమిలో పార్టీ అయినటువంటి అజిత్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ ఈ బిల్లు గురించి తన స్టాండ్ ఏంటో ఇంతవరకు బయటికి చెప్పాల దొంగ ముండా కొడుకులు స్వామి చరిత్రహీనులు వీళ్ళంతాను ఈ పార్టీకి రాజ్యసభలో 3 ఎంపీ సీట్లు ఉన్నాయి అంటే ఈ అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ రేపు ఓటింగ్లో కీలకంగా ఉన్నది అయితే రాజ్యసభలో 4 ఎంపీ స్థానాల కన్నా ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి ఒక పార్టీ ఈసారి బీజేపీకి అయితే ఫేవర్ చేయనున్నదంట అది ఎలాగంటే రేపు రాజ్యసభలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ అయితే చేయనున్నారంట అంటే ఓటింగ్లో పాల్గొనకుండా బయటకైతే వెళ్ళిపోతారనమాట అంటే పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తారనమాట ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకు క్రిస్టియన్లు సపోర్ట్ చేస్తారు చూడండి ఇదే ఇక్కడ ప్రతి ఒక్కరు ఊహించిన షాకు క్రిస్టియన్లకు చెందినటువంటి క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అంటే సిబిసిఐ సంస్థ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతునైతే ప్రకటించింది ఈ సందర్భంగా ఈ సంస్థకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుకు మేము పూర్తిగా మద్దతునిస్తాం ఈ వక్ఫ్ బిల్లు ఈ దేశానికి చాలా 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 అత్యవసరమైనటువంటి బిల్లు మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడబడాలన్నా లేదా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్నా ఈ బిల్లును తప్పనిసరిగా పాస్ చేయాలా పాస్ చేసి ఈ బిల్లును చట్టంగా రూపొందించుకోవాలా ఈ వక్ఫ్ బిల్లు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని ప్రయత్నాలకు మేమైతే పూర్తిగా మద్దతునిస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఈ కేరళ వక్ఫ్ బోర్డు మా క్రిస్టియన్ల ఆస్తులను లాగేసుకునింది మునాంబాం ప్రాంతంలోని 600కు పైగా కుటుంబాల ఇళ్లను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు 100 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లను కూడా ఈ వక్ఫ్ బోర్డు అయితే లాగేసుకునింది అందుకే ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నామంటూ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా సంస్థ సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది అంటే వాళ్ళకు కూడా నొప్పి అంటే ఏందో తెలిసి వచ్చింది అర్థమవుతుందా అందుకే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లుకి అయితే సపోర్ట్ చేస్తారు ఏదైతేనేమియా మరొక వారం రోజులు లేపే ఈ వక్ఫ్ బోర్డు బిల్లు చట్టంగా అయితే మారడం ఖాయం ఎవరు అడ్డుపడినా ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్నా కూడా ఇదైతే ఆగదు దాంట్లో మాత్రం డౌటేలే ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్